100 ఆస్కార్ అవార్డుతో సమానం లోకనాయకుడు కమల్ హాసన్. 100 మంది జేమ్స్ కెమెరాన్ లాంటి డైరెక్టర్లతో సమానం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో 25 సంవత్సరాల క్రితం వచ్చిన సెన్సేషనల్ హిట్ భారతీయుడికి సీక్వెల్గా వచ్చింది భారతీయుడు 2. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ నుంచి ఎన్నో అద్భుతాలు మనం ఇంతకుముందు చూసాం. అప్పటి ప్రేమగాడు నుంచి నిన్నటి రోబో వరకు ఆయన సృష్టించిన అద్భుతాలు ఎన్నో. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ నుంచి ఎన్నో గెటప్లు, ఎన్నో అద్భుతమైన నటన మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమా స్టోరీ వేరే. ఇప్పటి యూత్ని టార్గెట్ చేసిన సినిమా ఇది. 75 సంవత్సరాల భారతదేశంలో ఇండియా ఎలాంటి అవమానాలు, ఎలాంటి యుద్ధాలు, రక్తపాతాలు జరిగాయి, అసలు యుద్ధం అంటే ఏంటి, రక్తపాతం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, అది మన ఇంటి దాకా వస్తే ఎలా ఉంటుందో యూత్కి అర్థమయ్యే విధంగా తీయాలని ట్రై చేశాడు శంకర్. అసలు ప్రభంజనం పార్ట్ 3లో ఉండబోతుందని చెప్పి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాడు ఈ సినిమాలో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ వేరే లెవెల్కి తీసుకుపోయాడు శంకర్. బట్ ఈ సినిమాలో 1 మ్యాన్ ఆర్మీ, 1 మ్యాన్ షో. లోకనాయకుడు నటన వెండి తెర మీద చూసి ఆనందించాలి. ఇలాంటి సినిమాలు కరెక్ట్గా అప్ట్ అయ్యే లోకనాయకుడు మాత్రం మెచ్చుకొని తీరాల్సిందే. పార్ట్ 3 కోసం ఎగర్లీ వెయిటింగ్.